నమస్తే. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం నెత్తిన 8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం రెండూ కూడా జరిగిపోయాయని విమర్శించారు. గోదావరి నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. ఒకరోజు గోదావరిపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చకు రెడీ అన్నారు. ఇక మీరు చెప్పిన డేట్లోనే వస్తాం, చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. 10 ఏళ్లు తెలంగాణకు మరణశాసనం రాశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇయాలను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది, కల్వకుర్తి ఆగిపోయింది, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ, ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖరరావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి, కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్లు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ, ఇదిలా ఉంటే గోదావరి నీళ్లు ఏపీకి తీసుకెళ్లి తెలంగాణను ఎడారిగా మార్చాలనే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతు సంబరాలు ఎందుకు జరుపుతోంది అని ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉన్నారా? అసలు రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు ఆయన. రైతు సంబరాలు చేసుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాల ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా 1,00,000 ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దుర్కలే. పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనండి. బాకీ ఉన్నది ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. వీళ్ళు ఇప్పుడు అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే బాగానే ఉండు. రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తారా? ఏది దేనికి సంబరాలు? రైతులు సంతోషంగా ఉంటారు సంబరాలు చేసుకోవడానికి. ఎవరు రైతులంటే పొంగళి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా 1,00,000 కోట్ల సాయం వీళ్ళకి చేసుకున్నారా? ఒకరికొరు ముఖ్యమంత్రి అన్నదమ్ములు 4, ముఖ్యమంత్రి కుటుంబం 4 మంత్రులు, 1,00,000 కోట్లు వీళ్ళకనా సాయం చేసింది? ప్రతి అడుగున రైతులు దగా చేశారు కదా. 4
గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ఎవరైనా నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, పార్టీలో అంతర్గత ఇబ్బందులుంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సూచించారు. ఇక బహిరంగ కామెంట్స్ చేస్తే చర్యలు తప్పని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వరంగల్ నేతల పంచాయతీపై కూడా చర్చ జరిగింది. ఫిర్యాదులపై చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడమే అదృష్టంగా భావించాలంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మీకు కార్యవర్గంలో అవకాశం దక్కడం అంటే అదృష్టమని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆషామాషిగా అధికారంలోకి రాలేదని, గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడిన పట్టుదలతో అధికారం సాధించుకున్నామన్నారు. ప్రజలందరి కష్టంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ ఇచ్చింది అభివృద్ధి చేసేది కాంగ్రెస్ అని నమ్మి అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. ఏడాదిలో ఇన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి ఎప్పుడూ రాలేదన్న భట్టి విక్రమార్క ఈ సమాచారాన్ని ప్రజల ఇంటింటికి తీసుకువెళ్లాలన్నారు. ఇక ఇవాళ్లతో రైతు భరోసా అందరికీ పూర్తవుతుందని, ఇప్పటి వరకు 69,70,000 కుటుంబాలకు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రైతు భరోసా ఇచ్చామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో పనిచేయటం అంటే అది నిజంగా అదృష్టం. పార్టీ ఆలోచనని, పార్టీ భావజాలాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం మనకి ఆషామాషిగా రాలేదు. 10 సంవత్సరాలు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా ప్రతిపక్ష నాయకుడిగా నేను, 2014లో గెలిచిన శాసనసభ్యులు 5-6 వెళ్ళిపోయినా సమాయత్తం చేసి పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి మిగతా నాయకుల యొక్క కృషి, పోరాటం, 10 సంవత్సరాల కష్టం, ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడే ముందు మనం అందరం కొన్ని హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్రం బాగుపడాలని, సంక్షేమంగా ముందుకు పోవాలని, అభివృద్ధి చెందాలని. దాంట్లో భాగంగా తెలంగాణను బాగా అర్థం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ ఇచ్చింది. దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు రోజుకి 18 గంటలు పనిచేస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రివర్గ సహచరులు అందరూ రకరకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కానీ అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కేవలం సంవత్సరం కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోన్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్బాబు కోరారు. సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయన వివరించారు. తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితో సీఎం రేవంత్ 30,000 ఎకరాల్లో ట్రిపుల్ పి విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇది ఒక నగరం కాదు, భవిష్యత్. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం అని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈటెల వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు. నా ఫోన్లు అనేకసార్లు ట్యాప్ చేశారన్నారు. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుందని ఈటెల ఘాటుగా ప్రశ్నించారు. ఇవాళ విద్యుత్ కొనుగోలు వల్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలూచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతలేరు, ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి హెచ్చరిస్తాను.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 15 చేపట్టనున్న రైలు రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలంటూ కోరారు. అయితే ఎమ్మెల్సీ కవిత బీసీ సంక్షేమ ఉద్యమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక డిమాండ్తోని గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బిల్లు అక్కడికి పోయి 3 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు చడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితోని బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం. అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే, ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ 2 కూడా మరి జూలై 17వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైలు రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను, వ్యక్తులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లీ అన్న గారిని ఇవాళ కలవడానికి, వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం తీర్పు వెలువడడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అటు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణకున్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో మౌలిక వసతుల కోసం అదనంగా భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. అమరావతిలో మరోసారి భూ సమీకరణ చేయాలని, అలాగే ఒకే రకమైన రూల్స్తో భూ సమీకరణ చేయాలంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్కు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరో 9 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి
వైసీపీ అధినేత జగన్ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ను A2గా పేర్కొన్న పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు సింగయ్య మృతికి కారణమైందిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టామని, ఏపీ రాజకీయాల్లో ఉన్న మిగిలిన పార్టీలు బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు. మోడీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ మద్దతిచ్చారని, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని మోడీ వద్ద మెడలు వంచారన్నారు. పార్టీలు బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టాయన్నారు. బీజేపీ గత 15 ఏళ్లుగా ఏపీని మోసం చేస్తూనే వస్తోందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరంపై దృష్టి పెట్టలేదని, రాజధాని కట్టుకోవడానికి అప్పిస్తున్నారు. రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అంటూ గుర్తు చేశారు ఆమె. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యదు. చూసాం, గత 11 సంవత్సరాలుగా చూసాం. బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది. గద్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితుల స్కెచ్ బయటకు వస్తోంది. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్, ప్రధాన సూత్రధారి తిరుమలరావు ప్లాన్ చేశాడు. ఇందుకు మొదటి భార్యను చంపి తర్వాత తేజేశ్వరి హత్య కుట్ర చేశారు. భార్యను చంపితే చెడ్డ పేరు వస్తుందని తేజేశ్వరిని హత్య చేయించాడు. పరశురాం, రాజు, నగేష్ అనే నిందితులకు డబ్బు ఆశ చూపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్య చేసినందుకు 2 లక్షలు చెల్లించాడు తిరుమలరావు. పోలీసుల అదుపులో భార్య, అత్త, 3 నిందితులుండగా తిరుమలరావు పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి తల్లి అడ్డు తొలగించుకోవడానికి స్కెచ్ వేసింది తేజశ్రీ. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుండి దాడి చేశాడు తేజశ్రీ ప్రియుడు శివ. శివ తమ్ముడు కత్తితో పీక కోశాడు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా గుర్తించారు. తేజశ్రీకి శివ 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. వారం క్రితమే బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్ళిపోయింది. 3 రోజుల క్రితమే తిరిగి వచ్చింది. 10వ తరగతిలోనే ప్రేమ ఏంటని ప్రశ్నించేందుకు తల్లిని కడతీర్చింది కూతురు. తన చెల్లెలు చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి శోభ కోరుతోంది. గత రాత్రి 11:30కి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్య గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా, ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆమె పేరు తేజశ్రీ. ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్లిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని, ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ద యాక్టర్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం వ్యవహారం కొలిక్కొచ్చింది. శ్రీశైలంలో లభించిన బుల్లెట్లు పోలీస్ శాఖకు సంబంధించినవి అంటూ
డీఎస్పీ రామాంజనేయ తెలిపారు. శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించామన్నారు ఆయన. శ్రీశైలంలో గార్డ్ డ్యూటీ చేస్తున్నాడని, అతను పోలీస్ శాఖకు సంబంధించిన బుల్లెట్లను వాసవి సత్రం వద్దకు భోజనానికి వెళ్లి మర్చిపోయాడని డీఎస్పీ తెలిపారు. అయితే భయపడే ఆ విషయం తమ దృష్టికి తీసుకురాలేదని వెల్లడించారు. ఏఆర్ కానిస్టేబుల్ మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు. సీసీ ఫుటేజ్లో అంతా రికార్డ్ అయిందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు డీఎస్పీ. శ్రీశైలానికి వచ్చే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, టూటం సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు. ఎవరికేం చెప్పుకోండి. పూర్తిగా డిపార్ట్మెంట్ పూర్తిగా చేసి దీని అతనిపై చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, ఇరాన్ ఇజ్రాయెల్ 2 దేశాలు తప్పు చేశాయన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై వైమానిక దాడులు వెంటనే ఆపేయాలని, ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు తెగబడుతోందన్న ట్రంప్ యుద్ధ విమానాలను వెంటనే వెనక్కి పంపించాలన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 158 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 25,000 పాయింట్ల మార్కు ఎగువను ముగిసింది. ఇక చివరిలో చూస్తే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా తగ్గాయి. చివరకు 158 పాయింట్ల నష్టంతో 82,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 పాయింట్లకు చేరుకుంది.